హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు బీఫ్ అండ్ వంకాయ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్గా విజిల్ తీసుకొని అందులో ఆనియన్స్. అదేంటి బీఫ్ కర్రీ ఎలా వండుతుందని అనుకుంటున్నారా? మేము ఎప్పుడు ఇలాగే వండుకుంటాం. కొంతమంది అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకొని, టమాటా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని బీఫ్ వేసుకుంటారు. కానీ మేము ఇలా సింపుల్ వేలో చేసుకుంటాం. విజిల్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు, బీఫ్ శుభ్రంగా కడుక్కొని అది కూడా వేసుకొని ఈ బీఫ్ తగినంత సాల్ట్, పసుపు, కారం. మీరు ఎక్కువ వేసుకుంటా అంటే కొంతమంది కర్రీలో ఎక్కువ కారం వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు, లేదా కొంచెం కూడా వేసుకోవచ్చు కారం. అందులోనే పెరుగు కూడా వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకొని మేము ఇప్పుడు షాపుల దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ట కొనుక్కోము. మసాలాలు కట్ట న్యాచురల్గా అల్లం వెల్లుల్లిపాయ కొనుక్కొని దంచుకొని వేసుకుంటాం. హెల్త్కి కూడా అదే మంచిది. ఎప్పుడు చికెన్ కర్రీలో కన్నా, మటన్ కర్రీలో కన్నా, బీఫ్లో కన్నా ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటాం పేస్ట్ లాగా. అది మెత్తగా అయిన తర్వాత అది కూడా వేసుకొని మన విజిల్లో మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా వేసుకొని అది మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఆ పీసులన్నిటికీ పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్ బాగా మొత్తం మిక్స్ అయ్యేలా ఒక 1 మినిట్ పీసులన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీలో ఎంతమంది బీఫ్ కర్రీ అంటే ఇష్టం? వంకాయలు వేసుకుంటే ఇష్టమా, వేసుకోకుండా ఉత్తి బీఫ్ కర్రీ ఇష్టమా? స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్ మనం మిక్స్ చేసుకున్న కర్రీని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ దగ్గరగా ఆ పీస్లో వాటర్ అంతా పోగా, ఎందుకంటే మనం ఫస్ట్ వేపుకోకుండా డైరెక్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకోం కాబట్టి పీస్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దగ్గరికి అయ్యాక మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు. A few moments later. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. మీరే చూసుకోండి. వేపుకుంటే ఈజీగా ఉందా, ఇలా డైరెక్ట్గా బీఫ్ కర్రీ చేసుకుంటే సింపుల్గా ఉందా? మీలో ఎంతమందికి నా కర్రీ నచ్చింది? వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.